శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 52వ సర్గము. శ్రీరాముని సూచనపై గుహుడు నావను సిద్ధం చేయించుట. తరువాత రఘువరుడు సుమంత్రునకు నచ్చజెప్పి అతనిని వీడ్కొనుట. వారు నావను ఎక్కి గంగను దాటునప్పుడు సీతాదేవి గంగను పూజించుట. వారు ఆవలి తీరమునకు చేరి వత్సదేశమున ప్రవేశించుట. తరువాత శ్రీరాముడు నదీ తీరమున గల పడవను చూసి పరవళ్ళు త్రొక్కుచూ ప్రవహించుచున్న గంగానదిని దాటగోరిన వాడై లక్ష్మణునితోటి ఇలా చెప్తున్నాడు. ఓ నరశ్రేష్ఠ, నావ సిద్ధముగా ఉన్నది. దానిని గట్టిగా పట్టుకొని భయస్వభావురాలైన సీతను నెమ్మదిగా నావ మీదికి చేర్చుము. తరువాత నీవును పడవను ఎక్కుము. అంతటా వినయశోభితుడైన లక్ష్మణుడు రాముని ఆదేశాన్ని విని దానిని యథాతథంగా అనుసరిస్తూ ముందుగా సీతాదేవిని తిన్నగా నావలోనికి చేర్చి ఆమెను కూర్చోబెట్టాడు. తరువాత తానును ఆ పడవను ఎక్కాడు. అటు పిమ్మట తేజస్వి అయిన శ్రీరాముడు స్వయంగా నావలోకి ఎక్కాడు. తరువాత నిషాదరాజైన గుహుడు నావను ఆవలి తీరమునకు నడపండి అని తన వారిని ఆదేశించాడు. నావను ఎక్కిన తరువాత తేజోమూర్తి అయిన శ్రీరామచంద్రుడు బ్రాహ్మణులను క్షత్రియులను జపించదగినదియు తనకు హితకరమైనదియు అగు దైవీం నావం అను మంత్రమును జపించాడు. సీతారామ లక్ష్మణులు శాస్త్రమర్యాదను అనుసరించి ఆచమించి ఆ పవిత్ర గంగానదికి ప్రీతితో నమస్కరించారు. అంతటి శ్రీరాముడు సుమంత్రునకును సేనాసహితుడైన గుహునకును వెళ్ళటానికి అనుజ్ఞ ఇచ్చాడు. తరువాత అతడు స్థిమితంగా అందు కూర్చుని ఇంకా నావను సాగిపోనివ్వండి అని నావికులను ఆదేశించాడు. వెంటనే నావికులు పడవను నడపసాగారు. చుక్కాని పట్టువాడు చుక్కాని త్రిప్పుచు సురక్షితంగా పడవను సరియగు మార్గమున పోనిస్తూ ఉన్నాడు. నావికులు బలమైన తెడ్లను వేగంగా వేయుచుండుటచే పడవ ఆ ప్రవాహ జలములలో చాలా దూరం దాటిపోయింది. పడవ గంగానదీ ప్రవాహము యొక్క మధ్య భాగమునకు చేరినప్పుడు పూజ్యురాలైన సీతాదేవి దోసిలొగ్గి గంగాదేవిని ఇలా ప్రార్థించింది. ఓ గంగాదేవి, ఇతడు ధీశాలి అయిన దశరథ మహారాజు యొక్క పుత్రుడు. తండ్రి ఆదేశమును అనుసరించి వనవాస దీక్షితుడై ఉన్నాడు. నీచే సురక్షితుడైన ఈయన నా తోడను తన తమ్ముడగు లక్ష్మణుని తోడను గూడి పూర్తిగా 14 సంవత్సరముల కాలమును వనములలో గడిపి మరలా తిరిగి రాగలడు. మహిమాన్వితురాలవైన ఓ గంగాదేవి, మా వనవాస జీవితమును ప్రశాంతముగా ముగించుకొని సఫల మనోరథనై క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు సంతోషముతో నిన్ను పూజిస్తాను. ఓ దేవి, నీవు స్వర్గ మధ్య పాతాళ లోకములలో ప్రవహించి త్రిపథగా అను పేరుతో సుప్రసిద్ధురాలవయ్యావు. బ్రహ్మ యొక్క కమండలునందు ద్రవరూపమున ఉండి విష్ణుపాద స్పర్శకు నోచుకుని ఆ లోకమును దర్శించిన పవిత్రురాలవు. అంతేకాక నీవు ఈ లోకమునకు దిగివచ్చి సాగర ప్రభువునకు భార్యవై మాకు దర్శనమిచ్చిన మహాత్మురాలవు. శుభస్వరూపురాలవైన ఓ గంగాదేవి, మహాపురుషుడైన శ్రీరాముడు క్షేమముగా వనవాసాన్ని ముగించుకొని అయోధ్యాధిపతి అయిన తరువాత నేను నిన్ను మరలా దర్శించి ప్రణమిల్లుతూ స్తుతించెదను. అంతేకాదు, నీకు సంతృప్తిని గూర్చుటకై బ్రాహ్మణోత్తములకు 1,00,000 గోవులను అమూల్యములైన వస్త్రములను సమర్పించి కమ్మని పదార్థములతో వారికి అన్నదానం చేస్తాను. ఓ దేవి, దేవతలకును దుర్లభమైన అసంఖ్యాకములైన మధుర పదార్థములను సామాన్యంగా మహారాజులకు సైతము అసాధ్యములైన భూములను అన్న వస్త్రములను దానం చేస్తూ దృఢ సంకల్పంతో నిన్ను ఆరాధిస్తాను. నా ఎడ ప్రసన్నురాలవు కమ్ము. నీ తీరములయందు సుప్రతిష్ఠితులయ్యున్న సమస్త దేవతలను అందు నెలకొని ఉన్న మణికర్ణికాది పవిత్ర ఘట్టములను కాశీ మొదలగు క్షేత్రములను సేవించెదను. ఓ పూజ్యురాల, మహాబాహువు పుణ్యపురుషుడు అయిన నా పతిదేవుడు నా తోడను తన తమ్ముడైన లక్ష్మణుని తోడను గూడి వనవాసానంతరము అయోధ్యకు చేరునట్లు అనుగ్రహింపుము. పతికి అనుకూలవతి అయిన సీతాసాధ్వి గంగాదేవిని ఇట్లు ప్రార్థించుచుండెను. ఇంతలో నావ దక్షిణ తీరమునకు చేరెను. నావ ఒడ్డునకు చేరగానే శత్రుభయంకరుడైన శ్రీరాముడు
సీతాలక్ష్మణ సమేతుడై నావ నుండి దిగి వనములకు బయలుదేరెను. అంతటా మిక్కిలి భుజబలశాలి అయిన శ్రీరాముడు సౌమిత్రుతోటిలా అంటున్నాడు: ఓ లక్ష్మణ, జనసంచారము గల ప్రదేశములయందును నిర్జన ప్రాంతములయందును నీవు రక్షణ విషయమున సావధానుడివై ఉండుము. ఓ సౌమిత్రి, జనుల జాడయేలేని క్రొత్త ప్రదేశములయందు మిక్కిలి జాగరూకులమై రక్షణ కార్యభారమును నిర్వహించుచుండవలెను. నీవు ముందు నడుచుచుండుము, నీ వెనువెంట సీత నడుచును. నిన్ను సీతను కాపాడుతూ మీ వెనుక నేను అడుగుపెడుతూ ఉంటాను. శుభలక్షణములు గల ఓ తమ్ముడా, ఇచ్చట మనము పరస్పరము రక్షించుకొనుచుండవలెను. ఇంతవరకును నిజమైన క్లిష్ట పరిస్థితులు ఏవియును ఎదురుకాలేదు. ఇంక మీదట అట్టి సంఘటనలు తటస్థపడవచ్చును. నేటి నుండి సీతాదేవికి వనవాస క్లేశములు ఎట్లుండునో తెలియవచ్చును. ఇచ్చటి వనములలో జనసంచారమే ఉండదు. పంట పొలములే కనిపించవు. విహరించుటకు ఉద్యానవనములు ఉండవు. దారులన్నీయు ఎగుడు దిగుడుగా ఉంటాయి. ప్రమాదకరములైన గుంతలు ఉంటాయి. నేటి నుండి ఇట్టి వనములలో సీత అడుగుపెట్టబోచున్నది అన్న ఆదేశాన్ని శిరసావహించి లక్ష్మణుడు ముందు నడుస్తూ ఉన్నాడు. తరువాత సీతాదేవియు ఆమె వెంట శ్రీరాముడును నడవసాగారు. శ్రీరాముడు తన వారితో గంగానది ఆవలి తీరమున వన ప్రయాణం చేస్తూ ఉండగా వారు కనబడినంత వరకును సుమంత్రుడు రెప్పలార్పక వారిని చూస్తూనే ఉన్నాడు. వారు తన చూపులకు అందనంత దూరానికి వెళ్ళిపోయిన తరువాత అతడు తన దృష్టిని అటు నుండి మరల్చి మిక్కిలి పరితపిస్తూ వ్యాకుల చిత్తుడై కన్నీరు కార్చాడు. దిక్పాలుర వలె ప్రతిభాశాలియు ప్రజల అభీష్టములను తీర్చువాడును మహాత్ముడును అయిన శ్రీరాముడు గంగానదిని దాటి క్రమముగా వత్సరాజ్య వన ప్రదేశములలోని ప్రయాగ సమీపమున ప్రవేశించారు. అది చక్కని పైరు పంటలతో కళకళలాడుతూ ఉంది. ఆ వత్సదేశ ప్రజలందరూ సకల సంపదలతో తొలతూగుచూ మిక్కిలి సంతోషంతో జీవిస్తూ ఉన్నారు. రామలక్ష్మణులిరువురును ఆ వనములలో క్షత్రియ ధర్మమును అనుసరించి ఆశ్రమవాసులకు హానిని కూర్చునట్టి అడవి పందులు, ఎనుబోతులు, కొమ్ముదుల దుప్పులు, చారల దుప్పులు అను చతుర్విధ మృగములను వేటాడి సాయం సమయమున పవిత్రమైన కందమూల ఫలములను తీసుకుని వచ్చి సీతతో కూడి ఒక చెట్టు నీడకు చేరారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 52వ సర్గము సంపూర్ణం. శుభం.